ఇక్కడ చూస్తున్నారా ఈ బాల్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఈ బాల్స్ అయితే స్నో బాల్స్ అండ్ జల్ బాల్స్ అని కూడా అంటారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతిలోనైతే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టారు. ఎందుకో తెలుసు, ఇవైతే చేతిలో ఇట్లా పట్టుకుంటే అస్సలు దొరకవన్నమాట. ఒక్క 2 వేలతోనైతే ఇట్లా పట్టుకోండి, అసలు దొరికే ఛాన్సే లేదు. ఎందుకో తెలుసా, ఇవైతే జల్లాగా ఉంటది అనమాట. ఏంటి జల్లే అంటారా? జల్లే కాదండి, ఇది పాదరసం కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే అంత క్యూట్ గా ఉంటది, అంత చేతిలోకి అయితే అస్సలు దొరకదు అనమాట. ఇంత ఇంత చిన్నగా ఉన్నప్పుడు అయితే చక్కగా క్యూట్ క్యూట్ గా అయితే దొరికేస్తాయి. కానీ ఇవైతే వాటర్లో అయితే ఇట్లా పెడితే ఇంకా మొత్తానికి అయితే చిన్నగా ఉన్నాయి అయితే ఇట్లా అయితే ఉబ్బుతాయి అనమాట. ఇంకా మనకి కొంత సైజులో అయితే బాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట. ఎక్కువ వాటర్ ఉంటేనే ఎక్కువగా బాల్స్ తయారవుతాయి. తక్కువ వాటర్ ఉంటే కనుక ఆ యొక్క మాదిరి షేప్ లో అయితే వచ్చేస్తాయి. చిన్న చిన్న బుల్లి బుల్లిగా ఉన్న చిన్న బాల్స్ అయితే మనకైతే ఎందుకు అంత వాటర్ లో యాడ్ చేశాక ఇంత ఇంత పెద్దగా అయితే ఎందుకు అవుతాయో ఏమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. ఇంకా దొరకవు గనకే మేమైతే ఇట్లా అయితే వాటర్లో పోసేసుకొని ఇలా అయితే వడపోసేసుకొని ఒక డబ్బాలో పోసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా హౌసెస్లో కానీ డెకరేషన్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకైతే ఫీసెస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయితే ఇట్లా అయితే మనకైతే కనిపిస్తాయి అనమాట. అవి కూడా ఆడుకోవడానికి అయితే చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా హాలిడే టైంలోనైతే పిల్లలతోనైతే ఇట్లా ఆడేసుకున్న తర్వాత అయితే కొంచెం టైం అనేది మనకైతే ఉంటది కదా. ఆ టైంలోనైతే ఏదో ఒకటి వండి పెడితే వాళ్ళైతే హ్యాపీ. ఇంకా హాలిడే వస్తే చాలు నాకైతే పిల్లలతోనైతే ఆడుకోవడానికి, వాళ్ళకి ఏదైనా వంట వండడానికి అయితే నాకైతే కొంచెం టైం అయితే దొరుకుతుంది. అలా అని చెప్పేసి నేనైతే గజ్జలు అండ్ కురుకురేలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అవి ఎంత చక్కగా వచ్చాయంటే కరకరలాడుతూ చాలా బాగున్నాయి అని చెప్పేసి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారన్నమాట. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.